యశ్పాల్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1992లో ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం. దేనిపై? పుస్తకాల భారంపై ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రొఫెసర్ యశ్పాల్ ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్ ఇక్కడికి ఎలా వచ్చాడు అంటే, ఇతడు 1986 నుండి 1991 వరకు యూజీసీ చైర్మన్గా పనిచేశాడు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటాం దీన్ని. యూజీసీ అంటే ఏమిటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇది 1950, దీన్ని 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటాం. విశ్వవిద్యాలయాల నిధుల సంస్థ లేదా విరాళాల సంస్థ అంటాం. దీన్ని 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొఫెసర్ యశ్పాల్ యూజీసీకి మాజీ చైర్మన్గా పనిచేసి మాజీ చైర్మన్గా ఉన్నాడు అప్పటికే. కాబట్టి యూజీసీ ప్రొఫెసర్ యశ్పాల్ ఎవరు అంటే దీనికి అధ్యక్షత వహించిందంటే యూజీసీ మాజీ చైర్మన్ అని చెప్పుకోవచ్చు. యూజీసీ మాజీ చైర్మన్ అని పేర్కొంటాం ఇతన్ని. సో ఇతని అధ్యక్షతన పుస్తకాల భారంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరంటే ప్రొఫెసర్ యశ్పాల్ ఎవరంటే యూజీసీకి మాజీ చైర్మన్గా పనిచేశాడు. ఏ సంవత్సరంలో ఎప్పటి నుంచి అప్పటి వరకు చేశారంటే 1986 నుంచి 91 వరకు చేశారు. యూజీసీ అంటే ఏమిటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటున్నాం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇతనికి ఉన్నటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇంకపోతే యశ్పాల్ 1992లో యశ్పాల్ కమిటీని ఏర్పాటు చేస్తే ఈ యశ్పాల్ కమిటీ దాదాపు 1 ఇయర్, 1 సంవత్సరం కాలం పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించాడు. ఇటు పాఠశాలను సందర్శించాడు, పాఠశాల ఉపాధ్యాయులను సలహాలు సూచనలు తీసుకున్నాడు. అటు భారత